గుంటూరులో రోజ్గార్ మేళా కార్యక్రమాన్ని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. దేశ యువత సేఫ్ జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని పెమ్మసాని అన్నారు. రోజ్గార్ మేళా ద్వారా దేశవ్యాప్తంగా 51,000 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తున్నారని, గుంటూరులో 87 మందికి అపాయింట్మెంట్లు ఇస్తున్నామని తెలిపారు. భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే యువత వల్లనే సాధ్యమన్నారు. ఎక్కడైనా తీసుకుంటే ఈ విశ్వంలో భూమి అత్యంత సుందరమైన మనం ఏదైతే దేశం ఈ భూమి మీద నిలబడ్డామో అదే అత్యంత ముఖ్యమైనది. అందులో భారతదేశం కూడా ఒక మంచి నాగరికత ఉన్నటువంటి సొసైటీ. మన వాళ్ళు ఎక్కడెక్కడో దేశ విదేశాలకు వెళ్ళి ఉండే కన్నా ఈ భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్ళటంలో ప్రతి ఒక్కళ్ళు కనుక పాత్ర పోషిస్తే మనం కూడా ఒక డెవలప్డ్ నేషన్గా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు అమెరికా కానీ ఎక్కడ పోయినా కూడా అక్కడ వేరే వాళ్ళు ఎవరు లేరు. మన వాళ్ళే సాఫ్ట్వేర్ కంపెనీలు పెడతా ఉన్నారు, మన వాళ్ళే సీఈఓలు అవుతూ ఉన్నారు, మన వాళ్ళే అక్కడ అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చేసుకోలేకపోవడానికి కారణాలు రకరకాల కారణాలు, కులాలు, మతాలు, రాజకీయ వ్యవస్థలు ఇవన్నీ ఉన్నాయి. అయితే వీటన్నిటినీ అధిగమించి ముందుకు వెళ్ళాలి, మీ అందరినీ ఒక తాటి మీద తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు ఇటువంటి రోజ్గార్ మేళాలు పెడతా ఉన్నారు. అదేవిధంగా మీరు ఒకసారి డెవలప్మెంట్ చూసుకోండి. ఓవరాల్గా ఒక సిస్టమేటిక్గా కంట్రీని డెవలప్ చేస్తూ ఉన్నారు. నేషనల్ హైవేస్ అన్నింటినీ ఇంప్రూవ్ చేశారు, కనెక్టివిటీ వచ్చే విధంగా. సామాన్యులు ప్రయాణించే రైల్వే స్టేషన్స్ అన్నింటినీ కూడా అమృత్ భారత్ స్టేషన్స్ అని వాటిని మోడర్నైజ్ చేస్తూ వస్తూ ఉన్నారు. ట్రైన్ ట్రాక్స్ ఏవైతే ఉన్నాయో 2 lanes ఉన్న వాటన్నింటినీ 3 lanes 4 lanes చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తూ ఉన్నారు? ఒకటి, ట్రాన్స్పోర్టేషన్ సింపుల్ చేయటం, దీనికన్నా ముఖ్యంగా లాజిస్టిక్స్. మన దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ని ఇంప్రూవ్ చేసి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి కనెక్టివిటీ పెంచి తక్కువ ఖర్చులో అమ్ముకునే వాళ్ళకి కానీ వినియోగస్తులకు కానీ చేసి దేశ విదేశాలకు ఎగుమతి చేస్తే దేశ ఆర్థికంగా అభివృద్ధి చెందుతాను.